పడ్డా అప్పుడు పెట్టవేలే నా పేరనగా పెద్ద ఆగిరికెళ్తున్నా వాడు కాల్చింది అప్పా నేను నాగబెత్తము నగారి పోయిన కొలువు తీరి నాగబెత్తము నగారిపోయిన నాగబెత్తము దిమాగు పోయిన కొలువు తీరి దిమాకు మొక్కము అదే కదా చెప్పింది హత్తాలమ్మ గాది పోయిన కొలువు తీరి ఆ అమ్మ రావాలి పరిచెట్టుకొని అద్దాలమ్మ వచ్చే ఆండలం పెట్టుకొస్తుంది తవ ఆండలం లేడి పొద్దు హత్తాలమ్మ గాది పోయిన కొలువు తీరి ఏనుకొస్తా ఉంది దానికి ఏడుస్తా ఉంది కానీ తెలుసు వస్తుంది కదా మధ్య అప్పా ఎప్పుడెప్పుడు కానీ ఎవరు ఫోన్ వస్తుంది కానీ అప్ప నువ్వు ఉన్నావు కానీ మొన్న అప్పుడే ముందు పడిపోయి పోయినవాడు ఎవరు వాడు కూతురు ఎవరు పోయినా నీ పోయినా నా పోయిన వాడే కూడా పడిపోయా నీ పోయిన వాడికి లవ్ అవుతా ఉందప్ప నా పోయిన లవ్ అవుతా కానీ మధ్య కోడి ఇంకా చెబుతానే చూడు మంత్రి అట్లా కోడి అట్లే మంత్రుయ్యా నాకు ఏళ్ళంటే రాజ్యాలుంటాయి నాకు ఉందిలే ఉండేది అనేక చెప్పు పోతే ఇప్పుడు అనేక కాదు నీది అయిపోయిన గొడుగు నాకు ఎన్నికి వస్తుంది ఎక్కాలంటే ఏ గుర్రము మంత్రి ఎక్కాలంటే గుర్రమంది యానికి గుర్రము యానికి గుర్రమురా యానికి గుర్రమా లేకపోతే యానికి గుర్రమా యానికి గుర్రము సంపత్తు సౌభాగ్యం ఉండాలి ఉంది ఉంది ఏమి ఉంది ఏముంది ఏముంది అబ్బా ఆయమ్మ అష్టభాగ్యం వస్తుగా ఉండదు మంత్రుయ్యా ఆ యొక్క ముప్పాయి పొట్టు ఉంది ఏమి అబ్బా మంత్రుయ్యా ఇది కాదు అబ్బా అనే కొడుకులు 7 మంది ఉంటారు మన కొడుకులప్ప నా కొడుకులు అదే నీకు పుట్టిన నా కొడుకులు అవును నీకు పుట్టిన నా కొడుకులు నిన్నే కాదు వాడు నా కొడుకులప్ప వాడు నా కప్పుల కొడుకు సరే అబ్బా అనే కొడుకులు 7 మంది ఉంటారు అబ్బనే కొడుకులు 7 ఉన్నారు అవును ఏడుగురు ఆరుగురికి లగ్నం చేసినారు మంత్రుయ్యా అబ్బా 7 6కి లగ్నం అంటే పెళ్లి అవును ఈ రీతిగా పోయి చేస్తావప్ప అలాగే చెప్తాను అట్లా కోడి నా ఊట కుమార్కి లగ్నం చేస్తుంది చేస్తే అప్ప ఎల్లపొద్దు వ్యాపారం చేసి చేసి రెండో కుమార్ లగ్నం చేస్తుంది చేసి ఎంత వ్యాపారం చేసి చేసి ఏమి చేసి అదే ఎద్దుల పేరు చేసి చేసి మూడో కుమార్ లగ్నం చేసినాను మూడో వారికి చేస్తే ఏమి దివసము మేకపోతే వ్యాపారం చేసి మేకపోతే
వ్యాపారం పోయి నా నాలుగో కుమారుడు లగ్నం చేస్తున్నాను. వానికి కూడా అయిపోయినా ఏయ్! చూస్తున్నావు ఏయ్! ఇటువంటి పేరులంతా చేసి నా యొక్క ఆరుగురు కుమారులు లగ్నం చేసిన గణపతి వాళ్ళకందరికీ చేసినావు సరే ఇప్పుడు నా చిన్న కొడుకు ఎక్కడ లగ్నం చేయాలా? అయ్యంగిలా కొడుకుంటే ఉన్నాడు రాజుగారికి వచ్చి ఏయ్! రాజుగాడు సూర్యగాడు ఇంత పారెంట్స్ ఉన్నారు కిలాడీలు నువ్వే కూడా చేస్తే పెళ్ళి నేనా నేను సెలవు లేకుండా ఇంకా బాగా చేసుకుంటున్నాను ఒకటేమో ఎట్లా అట్లే అట్లా ముసలి తొలకపోతే ఎవడు అడగాలి అబ్బా ఇదా నా చిరుగు వెంటనే లగ్నం చేయాలి. ఏం చేయాలి మంత్రి? అబ్బా నువ్వు దేవానికి పెళ్లి చేయాలంటే ఒప్పుని చేస్తామా ఏం అట్లా ఉపాయమో? ఓట్ల నా ఉపాయాలు చాలా బాగుంటాయి చేస్తే సక్సెస్ ఇంకా రా కాయలు కొట్టకపోదాం మనం యాడికి? కాయలు కొట్టే వ్యాపారానికి పోదాం రా కాయలు కొట్టాను. అదే వాడు అప్పుడే చేసుకొచ్చినాడు వాడు మాస్తి వాడు ఎట్లది? అయ్యా 2 కంపెనీలు వేసుకొని గట్టిగా బిగించుకునేది వేసేది పులుపుతా ఉండేది అక్కడ ఏయ్! జడ్లని ఓహో నా సోచుకొచ్చింది అబ్బాయి ఇప్పుడు ఏయ్! పానము పానమా? ఎంతమంది ఏడో పోయినాయమ్మ పానం ఇప్పుడు వచ్చింది కాదు మంత్రి కానీ నా చిన్న కొడుకు లగ్నం చేయాలంటే చేయాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు అంతే సులువుగా బాగా దర్శనం కాకుండా ఇంకా లేదప్ప ఏందప్ప నుండ్రా వాడు మూసి మూసి ఎక్కడ పిల్లలు తెలుసురా? ఎట్ట పిల్లాలా నేను చెప్పినట్టు చెప్పాలా? ఓయ్! అన్నా నేను కుమ్మన్నా లేదప్ప అట్లా పనులు చేసిన టైర్ ఒకటి వేసుకోవచ్చు ఏ లక్ష్యం ఆ బిడ్డ నన్నే చూస్తుంది నేను ఇక్కడ అట్లా ఆ బిడ్డ సులుముకు పోయి హెల్ప్ పెట్టుకోండి ఎంత వయసు? అంతే తక్కువ ఎంత 14 అయింది చెప్పు పర్వాలేదు సిగ్గెప్పుడు నాకు చాలా ఏం కాలేదు నాకు ఒక 40-50 అవుతా ఉంది తెలిసి నీకు చాలా అయింది. లేదు నేను ఇంకా చిన్నోడప్పో ఆ బిడ్డ ఇంకా పెద్దది నాకు 14-15 ఏళ్ళు అంతే ఇంకా పొడికి కింద పడి ఈ బిడ్డకి ఇంకా చాలా తక్కువే అయింది ఏయ్! కింద పెట్టి తెలగైంది నలగనే ఉండదా? లేదప్పా పోయి డై కొట్టుకోవచ్చినది తెల్ల కలర్ డై కింద కింద కలర్ డై కంచి కలర్ కూడా కాదు అది. నా దగ్గర ఉంది కూడా ఇమర్ పాయింట్ ఉంది, బుధ కలర్ పాయింట్ ఉంది. నా దగ్గర రోజ్ కలర్ ఉంది కొట్టుకుంటావా ఎవరికి? నాకప్ప నీకు లేవు. పద పోయి. యారు పయ్యా నేను చెప్పినట్టు చెప్పురా. 4-5 రెగ్గులు. వాట్ ఏ వండర్ఫుల్ బ్యాక్ షాట్ ఎవరు బ్యాక్ షాట్? రాజుగారికి ఎవరు? వాడు లేదు కొంచెం పరీక్ష అప్పుడే వచ్చింది అమ్మా పెద్దమ్మ. అమ్మ పెద్దమ్మ ఏమన్నా? నేను చెప్పాను చెప్పాలా మంత్రి? నువ్వు చెప్పినాక నేను చెప్పాలా? అవును. నువ్వు ఏం చెప్తావు నేను చెప్తాను. పట్టుకోడు కట్టుకో. చెప్పు. కట్టుకోరా. ఆ తువ్వలు కట్టుకోరు ఎత్తే. మా మామది చెప్తాను. నువ్వు చెప్పినాక నేను చెప్పాలా? నా ఇంట్లో నువ్వు శాతం కదా మంత్రి. అవునవును నేను యారీతిగా చెప్తాను, నువ్వు అదేవిధంగా చెప్పాలా. చూడు సమయ నువ్వు రాజు నేను నీ మంత్రి నువ్వు ఎట్లా చెప్తావు నేను అట్లంతా ఇంటా. చెప్తావా? అమ్మా పెద్దమ్మ. అయ్యా నీ అమ్మ పెద్దమ్మ. పెద్ద పెద్ద అమ్మాను కదా ఎట్లా? అవును. ఎట్లా చేస్తుంది నువ్వు? నేను ఏడ్చేదా? అవును. నేను కొట్టిన మంత్రి అడుగు పోయినాడు కదా మరి చూడరా.
ఇంట్లో పని చేసేది ఏ అబ్బాయా అయ్యో పాప నేను కొట్టినవాడు అమ్మ ఇరాడే పూర్తి మీద అబ్బాయా మీరు రాజు పిలుస్తా ఉన్నాడు రాప్ప రాప్పా మీ ఎప్పుడు పడిచినాడు రాజు పిలుస్తా ఉన్నాడు రా మీ రాజు నీకెవరు వాడు రాజేశా నీకెవరు పిలుస్తానప్ప నాకు రాజానప్ప నేను నీ కింద నువ్వు నప్పయింది కదా మన ఇద్దరి పోస్టులు దిద్దిగోపోయింది రే అబ్బాయా వాడు పిలుస్తా ఉన్నాడు రా ఎవరు వాడు వాడినప్ప వాడాలి నిన్న ఏం బావా ఏమో కావాలి మా బావు పీసులు అవుతా ఏ అబ్బాయా మీ రాజు గారు పిలుస్తా ఉన్నారు రాసిందా మా రాజా మన రాజు రే మా రాజా లోపల నా కొడుకు నువ్వు దాపర్ నా కొడుకు పోరా వాడేమన్నా తెలుసునా ఏమని వాడేమన్నా తెలుసునా ఏమనాలి స్వామి నువ్వు సూపర్ వాడు లోపరు ఎవరు సూపర్ ఎవరు సూపర్ ఇది సూపరు వాడు పిలుస్తా ఉన్నారు అంటే పోయి మా రాజు చెప్పు ఏమని మా రాజు చేత ఏటి తినే కాకుండా పక్క పోయి వాడు నన్ను చేరుకున్నాడు శరీరం చెట్టు నా కూడా కక్క ఎప్పుడు రాయిడా దా ఇంకా అయ్యప్పందాన్ని పెరిగి మీద తెచ్చుకో ఏమని స్వామి వాడు ఏం చెప్తాడంటే ఏమి చెప్పే అబ్బా నువ్వు కొట్టిన ఏటుకు వాడిని ఇంకా సాలేదని చెప్పేసి వాడు పారిపోయి వాడు లందిట్లో చేరుకున్నట్ట ఏమి రాజా ఏమని ఏమని ఇది నా వాడిని వాడి లందిని అవును ఏడో వేసినాడు రా కొన్ని నా కొడుకు బెల్లం పెట్టుకోకలు కొరక రారాయిడా వాళ్ళు వాళ్ళు ఎందుకు తీసుకురాలా మన రాజుగారు ఏమంటా ఉన్నాడా ఏమని వాడిని వాడిని లంజిని కట్టి జుట్టు పట్టి ఇడ్చుకోరమ్మంటా ఉన్నాడు ఏమని నా లంచం ఉన్నట్టు 50 కేజీలు అరే రేషా చిన్నగా ఉంది నా లంచం నేను 25 కేజీలు అవయ్యా నా లంచం పోయినా నేను దిగువా పర్లేదు చచ్చిపోతున్నా పోయిడిచా పగారెట్లు అబ్బా వాడు ఏమంటా ఉన్నాడు వాడు లంచం 350 కేజీలు వాడు 25 కేజీలు ఎంత 25 మగన్ కొట్టేరా వాడు వాళ్ళంతా కింద మీద పొడలాడి వాళ్ళని పిచ్చేసి వీడు పట్టాను ఎగిరిపోయినట్ట వాడు వాడినప్ప రేపు నా కొడుక వాడు చేస్తేను ఇడిచే నా కొడుకు కాదు వాడు పీడిగా ఎట్లా రమ్మంటా ఉన్నాడు లేదు ఏం చేస్తా ఎవరి మిషలోడా ఓ సరే సరే అదే చాలా చాలా రామాయణ మీద పడిచిన ఏం చెప్పేది చెప్పేవాడు వాడు చచ్చిపోయిన దానికే ఈ ఊళ్ళో పెద్దలు చిన్నలు స్నేహితులు మా ఏడల ప్రవంత మందమోహం ఏమి చెప్పరా సామె వాడిని చచ్చిపోయాడని చెప్పి అనాథ పీని అని చెప్పేసి ఊళ్ళందరూ చేర్చి చెరువు దగ్గర ఎత్తుకపోయి కాల్ చేస్తారు వాడ కాలు వాడ బుడిద ఎత్తుకరా మంత్రి ఇంట్లో లేదా సోపులో ఆ సోపులు వాడ బుడిద ఎత్తుకరా
మన బుడిద స్పరం చెక్కరా బుడిద సామాన్లు కలిగి ఒక్కొక్కసారి ఏమే మన బట్టలంతా అయిపోయాడు మన సొమ్మ ఏమని అడుగు మందమ్మగా వేసుకోన్నాడు నేను ఆ కొడుకులకు పెట్టిపోతుంది మళ్ళీ వాడి హ్యాబో చెప్తా ఉన్నాడు తెలుసు ఏమయ్య వాడు తెచ్చి కాలిపోయి బూడిద తెలుసు సరే ఆ బూడిద తెచ్చారమ్మట ఆవిడరా అప్పుడుదా ఆ. అప్పుడు ఏమై తెలుసా ఏమాయా పోయింది ఇంకా వాన వచ్చి పోయింది కానీ వాన వచ్చి దిగుని కానీ వస్తుంది పోయింది ఇంకా వాన వచ్చి పోయింది ఇంకా వాన వచ్చి వాళ్ళు అమ్మతా కొత్త పైసా ఓ ఇట్లనా స్వామ్యా అప్పా ఈ నడుమ బాగా వానలో కురిసింది మనిషి వస్తువు రత్తాను సరే ఈ పోయినాక వాన వచ్చే వానొచ్చి నా దిగులు ఇంకా వంకొచ్చే నిధి గురించా దిగు వంకొచ్చా ఆ పోయి మీ అమ్మతో కొట్టుగా పోయినట్టు ఆ జలము ఎత్తుకురా మంత్రి అవును అబ్బాయ వాడు ఏమంటా ఉన్నాడు జలుబు ఆడిపోతే ఋషి అజ్జలు మెచ్చుకోరమ్మంటా ఉన్నాడు ఆ నీళ్ళు ఏమై తెలిసినా ఏమయ్యప్పయ్య ఉగాది ఎండు కొట్టి ఒట్ల టైం అదే ఇప్పుడు ఆ నీళ్ళంతా ఇవ్వడిపోయి ఇప్పుడు పోయి నా గెరకాసు మోసుకోండి ఏం కలర్ నల్ల కలర్ ఏమంటావు ఏమంటా ఉన్నాడు వాడు నోట్లనే వచ్చేద్రా మాట్లా అది ఏం కలరు ఏం చెప్తాడు చెప్పానంట అప్పుడు సస్తావు సావు అయ్యి వాడు అయిపోయాడు రెండు సార్లు మాకు చూస్తే తెగడానికి వాడు ఏమంటా ఉన్నాడు తెలుసా ఈ ఉగాది టైంలో బాగా ఎండలు కొట్టి ఆ నీళ్ళంతా ఇమరుకోలే వాడి తెర కోసం మోసుకోంది ఏం కలరు బిల్లాక బిల్లాక ఏం కలరు నల్ల నోట్ల పూర ఏమన్నా మాట్లాడుతావు బిల్లాక కొంచెం ఇంగ్లీష్ వచ్చేలా కదా నల్ల కలరు నల్ల కలరుగా నల్ల నీకు వచ్చిందే వారికి వచ్చిండే వారికి తెలగా ఆ నల్ల కలరు కొసమంత పూర పోసుకురమ్మా నల్ల కలర్ కోసం పోసుకురా వాళ్ళ అవును రే అబ్బయ్య మీ రాజా మంటా ఉన్నాడు తెలిసిన ఎండిపోయి నల్ల కోసం అయితే పర్వాలే అది కలర్ కోసం తిరిగి వస్తుంది ఈ ఎండకి అవునవును ఏమ్యా ఆ కోసం నా కోసుకరమ్మంటా ఉన్నాడు ఆ కసుని క్లీన్ గా ఎనాలు మేసుకోపోయిసాడు ఎవరిదా ఎవరిద్రా మేసుకోపోయా పక్కలా ఉంచుడి మీ ఆవిడ లాగమ్మిద్యా సమయ్ ఈ ఊరుగా ఉంది ఎనపోయి ఆ కొసువంతా మేసేసినంట ఎరమన తోలుగారా మంత్రి ఏమో ఏనా తినే నా కొడుకున్నా ఎవరు వాడపా ఎవరు వాడు రాముగా వాడు ఏమంటా ఉన్నాడు ఈ ఆట వాడు నా ఎట్లా ఉన్నట్టు అమ్మాయి శిష్యం బొమ్మ ఉల్లే పోసి తీసుకురా ఎనుమో ఏం కావాలంటారా వాడికి ఎనుమని క్లీన్ గా కోసుకొని తినేసారు నీ ఎట్లా వల్ల అట్లా పాపం ఈ ఆట తిన్నప్పుడు సరే ఏమంట మన ఉగాది పండుగ వచ్చా కదా అవును. అట్లా ఇంకా రాలే వచ్చినాక కోసేసేకి తినేకి పోతారమ్మా అమ్మ శిశి ఉల్లే పోసి కోసి పోగదేమ్మా మంత్రి వర్గా అప్పా తింటే తిని మంత్రి ధనుష్యులు మనెత్తుకోవాలి మంత్రి వర్గా ఏం చేసేది యారు రాపోతే రే అప్ప రాజకీయ పోతాం రానా పనిలో మా అమ్మతో నాకు ఈ శాద్యమే వద్దురా వాడు ఏమంటా ఉన్నాడు తెలుసునా ఆ ఏం కోసి తింటేను సరే దాని తోలు ఆడిపోతుంది ఆ తోలా ఆ తోలు కావాలంట నువ్వేమన్నా చేసుక మా అమ్మతోడు ఇంక నాకు సాలి పొంది నువ్వు పోరా నువ్వు నీ పొనికి నా జాంట నేను వచ్చాను ఇంకా ఏ రంగమ్మ మంగమ్మ నా అంతఃపురంలో నా భార్య ఉండాలి నీ అంతఃపురంలో నీ భార్య ఉంది తిని మంత్రి నీ కదా సొమ్యా సొమ్యా నీ కన్నమ్మా సొమ్యా ఒప్పుకొని సై రైదా నీ తాడుబుట్టు నా తాడుబుట్టు అవును కరెక్టా లేదన్నా అవును మీ అక్క మా అక్క అవునురా మీ అబ్బ మా అబ్బ అవును మీ అన్న మా అన్న అవునురా
నీ పెన్నాము నా పెన్నా అయ్యా నా కొడుక నీ పెట్టకు నేనే మేస్త్రి నువ్వునంతా సతమతని అవులో గర్లో నువ్వే మేనడురా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా నీ పెట్టకు నేనే మేస్త్రి నువ్వునంతా సతమతని అవులో గర్లో నువ్వే మేపుతున్నవేరా నువ్వే దుర్మార్గుడురా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా తెలుస్తా అమ్మ దోసనమ్మా అయ్యండి అమ్మ దోసనమ్మా రమ్మని మగుడు యాక్సిడెంట్ అయిపోయినాడంట రమ్మంటాడే గౌడు రమ్మంటాడే ఈ దేవా సభకి రమ్మంటాడే రమ్మంటాడే గౌడు ఈ దేవా సభకి రమ్మంటాడే గౌడు రమ్మంటాడే ఈ దేవా సభకి రమ్మంటాడే అది చూపించుకోండి మన కరియప్ప వారి ఆత్మశాంతి కావాలని మన ఇరవై గ్రామస్తులు మన అన్నదమ్ములు అందరూ సరి ఎక్కడ పోవాలి 2 రూపాయలు కానికి ఆ ఎప్పపేటలో అప్పుడప్పుడు రామ గోవింద్ అని ఇప్పుడు 1 మంది ఇద్దరు సరి ఆ ఎప్పపేటలో 10-20 కానికి ఇచ్చి ఆ ఎప్పపేటలో అప్పుడప్పుడు గోవిందాలు పెడుతుంటే ఆ ఎప్ప వైకుంఠం పోయించడానికి మన ఉండండి రా మామా ఇస్తారు మామా పేరా మామనే రాయడా నాకున్నే ఓ ఎట్లా సూపర్ నీ పేరేమన్నా కావేరి ఆహా ఈ పదవి కావేరి అన్నా రేపు కావేరి అన్నా మన కావేరి అన్న వారి చేతిని ఇంకా 31 రూపాయలు కానిప్ప 100 రూపాయలు తక్కువ 70 రూపాయలు సరే మన అన్నగారి చేతిని ఇంకా 101 రూపాయలు కానుక ఇచ్చి ఆ. మన కరియప్పన్న వారి ఆత్మ శాంతి కావాలని ఏమంటున్నారంటే పాడదాం నువ్వు పాడతావా పాడి నువ్వు అడిగే మట్టి ఆపోజిట్ గా పాడతాను ఓకే పాడు కొంచెం పెట్టు రాజు వచ్చిన మీటికి వాడు ఉండవు నీకు పుట్టినోడు వస్తాడు మరి ఇదిగా మన కావేరన్న వారు ఇప్పుడు కావేరన్న రేపు కావేరన్న మరి ఇప్పుడు పాపం 31 రూపాయలు కానుక ఇచ్చి మన కరియప్పన్న వారి ఆత్మ శాంతి కావాలని ఏమంటున్నారు అంటే ఎప్పుడు అన్నా ఏమన్నాడంటే ఇస్తాడన్నా ఇస్తాడు వచ్చేవానికి ఇస్తాడు పెట్టాడు పెట్టేకి లేదన్నా పెడతాడు సరే ఓకే ఇంటికి పోయి చూసుకుందాం వెనక మరి మన ఇదే ఊరు గ్రామస్తులు మన కామాక్షి కానీ వారి చదివిన ఇంకా 101 రూపాయలు కానుక ఇచ్చి మన కరియప్పన్న వారి ఆత్మ శాంతి కావాలని ఏమంటున్నారు కావేరన్న పెద్దప్ప తూకనా డిస్టర్బ్ చేయకూడదనా వాళ్ళ చేతినిగా గట్టిగా కానుకలు ఇచ్చి మన కరియప్పన్న వారు ఈనాటి దినము మనము కరియప్పను చూసలే కరియప్పన్న వారు వైకుంఠం పోయే దేవుళ్ళ ఆత్మ శాంతి కావాలని ఏమంటున్నారు ఏమనప్పా కాట్రాజా కాట్రాజా వారు ఆత్మ శాంతి కావాలని ఏమంటున్నారు అంటే ఏమనప్పా కొన్నాళ్ళే మన జీవితం కాలమే కలి కాలము కొన్నాళ్ళే మన జీవితం కొన్నాళ్ళే మన జీవితం కాలమెంత కాలము కొన్నాళ్ళే మన జీవితం తల్లి ఎవరు తండ్రి ఎవరు ఎవరికి ఎవరు లేరు మన వింట ఎవరు రారు కొడు
మరి ఇద్దరు గ్రామస్తులు మన కావేరన్న వారి చేతని కృష్ణానికి ఇచ్చి మన కాటరాజన్న వారి ఆత్మ శాంతి కావాలని కృష్ణానికి వెళ్తాడు. మరి అన్న పేరేం చెప్పిందనా? కామాక్షి. ఇద్దరు గ్రామస్తులు మన కామాక్షక సరే వాళ్ళ చేతిని 100 రూపాయలు కానుక ఇచ్చి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే చుక్కల్లో పెట్టినాడు చక్కనాడు ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు చుక్కల్లో పెట్టినాడు చక్కనాడు ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు కన్న తల్లి పోతుంది తల్లి అది రాచుకుంటుంది కట్టుకున్నది పాడదానికే స్నేహమన్నది కొన్ని దానికే కొడుకు ఉన్నది చుక్కలో తిక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కల్లో చాలని స్నేహమే గురుతు ఉంటది చుక్కల్లో కెక్కినాడు చదరమ్మ ఎప్పటికీ ఎవరికి చిక్కనమ్మ రాజువయ్యా రాజువయ్యా దేవలకములో చేరుకొంటివా దేవలకములో చేరుకొంటివా దేవలకములో చేరుకొంటివా ఆ రీతిగా మరి మన పేరేనా రాజు మన మణి మణినా మన ఇద్దరు గ్రామస్తులు కనుక మణి రాజు 2 పేర్లు ఏమవుతారన్నా? వాళ్ళు రాజు అంటారు, వాళ్ళు మణి అంటారు. 2 పేర్లు చెప్తాను. మన మణి కాటరాజన్ ఏమవుతారు? ఆయనకి మచ్చ మచ్చ మామగారు. మా మామకి మాకి రుణ సంబంధం తీరిపోయప్ప. మా మామను మేము చూసిపోయేలా సరే చెట్టనైనా మామగారు